ఇక మరోవైపు ఇక్కడ మోత్కూరులో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రత్యేకత అంటే ఉగాది పండుగకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఊరు ఉందంటే అది మోత్కూరు మండల కేంద్రం. అయితే ఏమవుతుంది మరి మోత్కూరులో ఏం జరుగుతుంది అంటే ఉగాది రోజు ప్రత్యేకంగా బోనాలు చేస్తారు. ఉగాది రోజు ప్రత్యేకంగా బండ్లు బోనాలన్నీ కూడా అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ చుట్టూ తిరుగుతాయి. తర్వాత తిరగడం అంటే మామూలుగా కాదు అసలు యాక్చువల్గా అంటే ఉగాది రోజు అందరూ కూడా అసలు యాక్చువల్గా పిండి వంటలు చేసుకోవాలి, తర్వాత భక్ష్యాలు చేసుకోవాలి, ఇట్లా ఉంటుంది కదా. అక్కడ మటన్ చికెన్ అవన్నీ కూడా నడుస్తాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ముత్యాలమ్మ పండుగ చేసుకుంటారంట. ఒక 100 సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. అద్భుతంగా అంటే అసలు యాక్చువల్గా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ వేడుకను చూడడానికి వస్తారు. ఒక అద్భుతమైనటువంటి పండుగని వాళ్ళు ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. దాంతోపాటు ఎడ్ల బండ్లు ముత్యాలమ్మ టెంపుల్ చుట్టూ తిప్పడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాహనాలు కార్లు ఉంటే కార్లు, బస్సులు ఉంటే బస్సులు, లారీలు ఉంటే లారీలు, ఏది ఉంటే అది, బైకులు ఉంటే బైకులు, ఇట్లా అక్కడికి పోయి చేసుకోవడం మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణం మోత్కూరులో కనిపిస్తుంది. ఎందుకంటే మోత్కూరు ఒక ప్రత్యేకత కాబట్టి ఆ మోత్కూరుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం చూసుకుందాం. మోత్కూరులో డిఫరెంట్గా ఉంటుంది. అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ పండుగ ఉగాది పండుగను స్పెషల్గా చేసుకుంటారు. తర్వాత అక్కడ భారీ ఉంటుంది లెక్క. మోత్కూరులో ఉగాది వేడుకలు రెడీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. మొత్తం కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకుంటారు వాళ్ళు. బైకులు, ఎడ్ల బండ్లు ఇవన్నీ కూడా తీసుకొని పోతారు. మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అక్కడ మోత్కూరుకు వస్తాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకి. ఇక్కడ హై స్కూల్ దగ్గర ఇవన్నీ చేస్తుండే. అంటే గతంలో అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర చేస్తుండే. అక్కడ ప్లేస్ తక్కువ ఉందని చెప్పేసి అక్కడ పోయి పూజ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ తిప్పుతుంటారు. అన్ని బండ్లు రకరకాలుగా. చాలా బాగా చేసుకుంటారు. అంటే ప్రత్యేకంగా దసరాకు, తర్వాత ఇక్కడ దసరా కంటే అన్ని గ్రామాల్లో చేస్తారు, కానీ ఇక్కడ ప్రత్యేకం అనమాట మోత్కూరులో. ఇట్లా పాటలు కూడా వచ్చినాయి. అంటే అక్కడ స్పెషల్ అసలు యాక్చువల్గా మోత్కూరులో చాలామందికి అంటే ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ తీసుకొని పోయి తిప్పుతారు అన్నట్టు అక్కడ.
ఇట్లా అయితే అసలు యాక్చువల్గా ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ పడమర పెద్ద ముత్యాలమ్మ తల్లి, తూర్పు చిన్న ముత్యాలమ్మ తల్లికి ఉగాది రోజున ప్రతి ఏడాది బోనం సమర్పణ జరుగుతుందంట. బోనాలు కూడా చేస్తారన్నట్టు. అంటే ప్రత్యేకంగా ఉగాది రోజు బోనాలు చేయడం ఎక్కడ జరగదు, ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది. ఎడ్ల బండ్లు కట్టుట అమ్మవారికి 100 ఏళ్ల నుంచి పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతుందంట. అసలు యాక్చువల్గా ఏంటంటే 100 ఏళ్ల క్రితము ఇక్కడ ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉండినంట. ఆ పెద్ద మనిషి ఇంట్లో మొత్తం కూడా అంటే పుట్టుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. తర్వాత ఊర్లో కూడా చాలామంది ఉగాదికి ముందు చనిపోతుండారంటే చాలామంది. అయితే ఇట్లా మరి దీనికి ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడు ఇక్కడ వలిగొండ పక్కన ఉంది కదా ఇంద్రపాల నగరం అంటే తుమ్మలగూడెం. ఆ తుమ్మలగూడెం దగ్గరికి వెళ్ళి అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర పూజలు చేసి ప్రత్యేకంగా చేసి ఆ తర్వాత మా దగ్గర కూడా పూజలు చేస్తాము తర్వాత అని చెప్పేసి మొక్కుకున్నారంట. మొక్కుకున్న తర్వాత ఇవన్నీ కూడా మరణాలు ఆగిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారంట. అంటే ఊరు పెద్ద కుటుంబంలోనే కాదు, ఊరికంతా కూడా మంచి జరుగుతూ ఉంది. ఊరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అప్పటి నుంచి కొంతవరకు ఇట్లా అంటే అమ్మవారు అంటే పోయడం తర్వాత ఇవన్నీ కూడా రావడం ఈ రకరకాలుగా అవుతూ ఉందంట. వీటన్నిటికి కూడా ఆ అమ్మవారు దయ వల్ల ఇవన్నీ కూడా జరగకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతున్నాం. కాబట్టి అంత మంచి జరుగుతూ ఉంది అనేటువంటి ఉద్దేశంతో అప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి ఈ వేడుకలు కొనసాగుతున్నాయంట మోత్కూరుకు సంబంధించి.